టీమిండియా క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ గురించి క్రికెట్ లవర్స్ కు బాగా తెలుసు. అన్నలాగా భారత జట్టులోకి వచ్చి సత్తా చాటాలని తహతహలాడుతున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ సెన్సేషన్ డొమెస్టిక్ క్రికెట్ లో అదరగొడుతున్నాడు. తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి దుమ్ము రేపుతున్నాడు. తాజాగా మరోమారు అతడు తన ప్రతాపం చూపించాడు. దులీప్ ట్రోఫీలో ఫస్ట్ రోజే ఈ కుర్రాడు బ్యాట్ తో వీర విహారం చేశాడు. ఇండియా ఏతో జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీతో కథం తొక్కాడు. సోదరుడు సర్ఫరాజ్ ఖాన్ 9 పరుగులు, యశస్వి జైస్వాల్ 30, అలాగే రిషబ్ పంత్ 7 పరుగులకే స్టార్లంతా విఫలమైన చోట ముషీర్ మాత్రం రెచ్చిపోయి ఆడాడు. ప్రత్యర్థి జట్టులో స్టార్ బౌలర్లు ఉన్నా లెక్క చేయకుండా జూలు విదిల్చి బ్యాటింగ్ చేశాడు. 94 పరుగులకే 7 మంది బ్యాటర్లు అవుట్ అయిన చోట ప్రత్యర్థి జట్టులో ఖలీల్ అహ్మద్, ఆకాశ్ దీప్, అవేస్ ఖాన్, కుల్దీప్ లాంటి టీమిండియా స్టార్ బౌలర్లు ఉన్నారు. అయినా కూడా ముషీర్ తొనకలేదు, బెనకలేదు. తన బ్యాటింగ్ తాను చేసుకుంటూ పోయాడు. 222 బంతుల్లో 10 బౌండరీలు, 2 సిక్సర్ల సహాయంతో 105 పరుగులు చేశాడు. అవతల ఎండు నుంచి సపోర్ట్ లేకపోయినా ఒక్కడే జట్టును కష్టాల కడలి నుంచి బయటపడేశాడు. వికెట్లు పడుతున్నాయని అడ్డగోలు షాట్లు ఆడకుండా క్లాసికల్ బ్యాటింగ్ తో అందరి మనసుని గెలుచుకున్నాడు. థాయిలాండర్ నవదీప్ సైని అండతో చెలరేగిపోయాడు. ఇప్పటికే 8వ వికెట్ కు ముషీర్ సైన్ జంట 108 పరుగులు జోడించారు. ఈ జోడీ ఎంతసేపు క్రీజ్ లో ఉంటే టీమిండియా బి అంతా మంచి స్కోర్ సాధిస్తుంది. ప్రస్తుతం 7 వికెట్లు కోల్పోయి ఇండియా బి టీం 202 పరుగులు చేసింది.